partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. వాడెవడో నీ ప్రాంతాన్ని తోలనాడుతుంటే నిద్ర నటిస్తున్న మీకు అందరికి 17 మంది ఎంపీలకి జోహార్లు. అయినా తండ్రులారా, జనం కోసం కొట్లాడిన మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే ఏం లాభం అక్కడ? వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఇంట్లో ఉన్న చిన్న గ్లోబ్ మీద నీళ్లు పోస్తే గ్లోబల్ వార్మింగ్ పోతుందా? పోదు కదా. అరే నీకేమన్నా పిచ్చి లేచిందా అనాలనిపిస్తుంది కదా నన్ను. కానీ ఒకసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? గ్లోబ్ మీద నీళ్లు పోసి గ్లోబల్ వార్మింగ్ పోగొడతా అని చెప్పేసి అంటున్న ఈ ఫోటోలో ఉన్నది ద గ్రేట్ బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య. ఇట్లాంటి జ్ఞానంతో ఈయన నిన్న పార్లమెంటులో మాట్లాడితే ఒక్క ఎంపీ అరే నాయనా నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్పిన వాళ్ళు లేరాడ. తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలు ఉంటే 17 మందిలో ఒక్కరు కూడా అయ్యా తేజస్వి సూర్య నోరుమోయ్ నీకు తెలిసింది తక్కువ వాగేది ఎక్కువ అని చెప్పి ఎదురు తిరిగిన వ్యక్తి లేరు అక్కడ. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, ఒక ఎంఐఎం ఎంపీ ఉన్నాడు. 8 మంది బీజేపీ ఎంపీలు కనీసం నోరు మెదపలే. ఓకే, వాళ్ళ పార్టీ స్టాండే అది, వాళ్ళ పార్టీ నాయకుడిని వాళ్ళు విమర్శించుకోలేక ఎదురు తిరగలేదు అనుకుందాం. మరి కాంగ్రెస్ ఎంపీలు 8 మంది ఏం చేస్తున్నారు? ఇక దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఇవాళ పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తేజస్వి సూర్య మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అంటారు. వారు మాట్లాడింది తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ మరి చిన్నబుచ్చే విధంగానో అవమానం చేసే విధంగానో వారు మాట్లాడలేదు. ఆ రకంగా మాట్లాడితే అది ఉపసంహరించుకుంటాం. అట్లనే తెలంగాణ స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు మాట్లాడుతూ తేజస్వి సూర్య మాట్లాడిన విషయాల్ని భూతద్దంలో పెట్టి చూడొద్దు. అరే భూతద్దం ఎందుకు నాయనా? డైరెక్ట్ కళ్ళకే కనిపిస్తుంటే ఇంకా భూతద్దం ఎందుకు? మరి రామచంద్రరావుకి కళ్ళు కనపడట్లేదా, చెవులు వినపడట్లేదా? పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది. వారు మాట్లాడే ఈ నేపథ్యంలో మాట్లాడారు. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడగానే పట్టుకొని దానికి కోతికి కోతికి కొబ్బరి చోకినట్టు ఒంటిగా మీద ఎగిరి ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? సరే, వీళ్ళంతా వాళ్ళ స్టాండ్, ఆ పార్టీ స్టాండ్ అదే. వాళ్ళు వాళ్ళ అధిష్టానానికి ఊడిగం చేయాలి కాబట్టి అంతకుమించి మాట్లాడలేకపోయారు కాబట్టి అదే మాట్లాడారు అనుకుందాం. మరి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు 8 మందికి ఏం రోగం వచ్చింది? వీళ్ళు ఎక్కడికి పోయిర్రు? ఇట్లాంటి వాళ్ళని చూసి అనుకుంటా గంగిగోవు పాలు గరిటెడైన చాలు కడివెడైతేనేమి కరము పాలు అని చెప్పి అన్నది. ఎందుకు 17 మంది ఆడుండి ఏం చేస్తున్నారు? ఒక్కడు లేడా సరైనోడు? తేజస్వి సూర్య అనే మాటల్ని అడ్డుకునేటోళ్ళు ఇప్పుడు ఉన్న 17 మందే చాలక ఇంకొక 9 మంది పెరుగుతారట. దీనికి డీలిమిటేషన్ అని పేరు. అక్కడ పెద్ద పంచాయతీ కొట్లాట. ఎందుకు? ఏం చేస్తారు పెరిగి? ఉన్న 543 మంది ఎంపీలే ఆడ ఏం చేయలేకపోతున్నారు. ఒక్క పార్టీ, ఒక్క జాతీయ పార్టీ ఎంపీ వాళ్ళ పార్టీ స్టాండ్కి వ్యతిరేకంగా వాళ్ళ ప్రాంత ప్రయోజనాల కోసం కొట్లాడినోడు ఒక్కడున్నాడా అక్కడ పార్లమెంట్లో? ఎందుకు మరి? ఆ ఉన్న 543 మందే వాళ్ళ పార్టీల కూడిగం చేస్తారు పార్లమెంటుకు పోతుంటే ఇక 850 మంది వచ్చి ఏం చేస్తారు? గవర్నమెంట్కి సంవత్సరానికి 3-4 వేల కోట్ల ఖర్చు తప్పిల జీతాల పేరు మీద. ఇట్లాంటి పనికిరాని పుచ్చొంకాయలు ఇన్నుంటే ఏం లాభం? మీ ప్రాంతం నిండు పార్లమెంట్లో అవమానింపబడుతుంటే కనీసం ఎదురు తిరిగి మాట్లాడలేనప్పుడు వాడెవడో నీ ప్రాంతాన్ని తోలనాడుతుంటే నిద్ర నటిస్తున్న మీకు అందరికి 17 మంది ఎంపీలకి జోహార్లు. నాయనా తండ్రులారా, జనం కోసం కొట్లాడిన మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే ఏం లాభం అక్కడ? అసలు జాతీయ పార్టీల పంతానే అది జనాలకు అర్థం కావట్లే. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ అధిష్టానాలకు ఊడిగం చేయడానికి, వాళ్ళ అధిష్టానాల నిర్ణయాలను ఇక్కడ అమలు చేయడానికే తప్ప ప్రజల సమస్యల్ని పట్టించుకునే తీరిక వాళ్ళకు ఉండదు. ప్రజల తరపున కొట్లాడే తీరిక వాళ్ళకు ఉండదు. కనీసం ప్రజల తరపున ప్రజల సమస్యని ఏది కూడా పార్లమెంట్లో కనీసం గలమిప్పి మాట్లాడరు. మనం చూస్తున్నాం కదా, ఈ 2.5 ఏళ్ల నుంచి 17 మందిలో ఒక్కరు ఈ ప్రాంత సమస్యల మీద పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి ఉన్నారా? అసలు ఏ పార్టీ నుంచి అయినా ఉన్నారా? మొత్తం 543 మందిలో జాతీయ పార్టీల నుంచి ఏ పార్టీ నుంచి కూడా ప్రాంతీయ సమస్యల్ని తీసుకెళ్లి పార్లమెంట్లో మాట్లాడి ఒక పరిష్కారం తెచ్చిన ఎంపీ ఒక్కరు ఉన్నారా? అదే ఈరోజు డిఎంకే నుంచి ఒక ఎంపీ మాట్లాడిండు చూడండి పార్లమెంట్లో. ఒకే ఒక ఎంపీ ఈ తేజస్వి సూర్యకి మూతోడు జవాబు ఇచ్చిండు. నిన్న తేజస్వి సూర్య మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, తమిళనాడులో డిఎంకే పార్టీ విభజనవాదాన్ని ప్రోత్సహిస్తుంది, ఈ దేశాన్ని విడగొట్టాలని చూస్తుంది అని మాట్లాడిండు. దానికి ఈరోజు డిఎంకే ఎంపీ మొహం మీద కొట్టినట్టు చంప చల్లమన్నట్టు సమాధానం ఇచ్చిండు. 4 సార్లు భారతదేశానికి పాకిస్తాన్తో యుద్ధం వస్తే అత్యధికంగా విరాళాలు వెళ్ళింది
తమిళ ప్రజల నుంచే. ఆ టైంలో తమిళనాడులో అధికారంలో ఉన్నది డిఎంకే పార్టీనే. 1999 యుద్ధంలో 100 కోట్ల విరాళాలు తమిళనాడు నుంచి వెళ్ళినాయి అని చెప్పి మొహం పగలగొట్టేలా తేజస్వి సూర్యకి సమాధానం చెప్పిండు. మరి తెలంగాణ ఎంపీలకు ఏమైంది? నోట్ల బెల్లం గడ్డలు పెట్టుకున్నారా? ఒక్కలు ఎదురు తిరిగి మాట్లాడలేకపోయారు. అసలు ఎందుకు వేయాలి ఓట్లు జనం మీకు? తెలంగాణను అక్కడ ఎవరో అవమానిస్తుంటే నోర్లు మూసుకొని కూర్చోవడానికి మిమ్మల్ని అక్కడ పంపించింది. ఇక్కడికి వచ్చి రేపు పొద్దున్న నుంచి ఒక ఆయన మతం మధ్య గొడవలు పెడతాడు, ఒక ఆయన కులం మధ్య గొడవలు పెడతాడు, ఒక ఆయన మార్పు అంటాడు, ఒక ఆయన ఇంకేదో అంటాడు. ఏది మీరు తెచ్చిన మార్పు? డిఎంకే ఎంపీ ఇంకొక మాట కూడా అన్నాడు, మేము ఏ రోజు ఈ దేశం నుంచి విడిపోవాలని కోరుకోవట్లేదు, కేవలం మా అస్తిత్వం కోసం కొట్లాడుతున్నాం. మా తమిళం మీద పడకుండా, మా తమిళం అస్తిత్వం కోల్పోకూడడం కోసం మాత్రమే మేము కొట్లాడుతున్నాం తప్ప మేము ఈ దేశం నుంచి విడిపోవడానికి ఎప్పుడూ పోరాడలేదు. నిన్న సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ దేశాన్ని ముక్కలు చేయడం కోసం కొద్దిమంది ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నారు. ఎవ్వరికీ లేదు ఈ దేశం నుంచి విడిపోవాలని. దేశం సమైక్యంగా కలిసి ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. కాకపోతే అదే టైంలో మా ప్రాంత అస్తిత్వాలు కూడా మాకు ముఖ్యమే. అసలు తెలంగాణ అనే పదం లేకుండా దేశంలో చేస్తామంటే ఒప్పుకుంటారా? తమిళనాడు అనే పదం లేకుండా చేస్తామంటే ఒప్పుకుంటారా? 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. 1 నేషన్ కాదు, ఇది రాష్ట్రాల సమాఖ్య, యూనియన్ ఆఫ్ స్టేట్స్. 29 రాష్ట్రాలు కలిస్తే భారతదేశం ఏర్పడ్డది తప్ప భారతదేశాన్ని 29 రాష్ట్రాలుగా ఎవరు విడగొట్టలేదు. 29 రాష్ట్రాలు కలిస్తే భారతదేశం ఏర్పడింది. ఈ విషయం రాజ్యాంగ ఫస్ట్ ఆర్టికల్లోనే ఉంటుంది, చూసుకోండి. ప్రాంతీయ అస్తిత్వాలు ఉన్నన్ని రోజులు భారతదేశం సమైక్యంగానే ఉంటుంది. ప్రాంతీయ అస్తిత్వాలు దెబ్బతీయాలని చూసినప్పుడే ఇట్లాంటి వ్యతిరేకత వస్తుంది తప్ప ఇక్కడ ఎవ్వరికీ విభజనవాదం లేదు. భారతదేశం ఒకటే ఎప్పటికైనా. సూర్యచంద్రులు ఉన్నంత వరకు భారతదేశం కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళలో దక్షిణ భారతీయులు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా సత్యం ఇదే. అదే టైంలో అస్తిత్వ పోరాటాలు కూడా ఇక్కడే ఎక్కువ. ఎందుకంటే ఒక ఐడియాలజీ ఇంకొక ఐడియాలజీని దెబ్బతీయాలనుకుంటే అక్కడ వచ్చే రాబడి నుంచి జనించేదే ఈ అస్తిత్వ పోరాటం. సో ఇప్పటికైనా సరే డీలిమిటేషన్ చేసుకుంటారా, ఇది ఆగుద్దా ఆగదా, పార్లమెంట్లో బిల్లు పాస్ అయిద్దా పాస్ కాదా అన్నది ఆ చర్చని ఆ పర్టికులర్ అంశానికి పరిమితం చేయండి. ఇంకోసారి ఏ ప్రాంతం మీద నోటికి వచ్చినట్టు మాట్లాడితే కనీసం ఇప్పటికైనా లోక్సభ స్పీకర్ ఆయన మీద చర్యలు తీసుకోవాలి కనీసం. లేదంటే ఇట్లాంటి గొడవలు రోజుకోటి ముదురుతూనే ఉంటాయి. అసలు ఇవన్నీ కాదు, జాతీయ పార్టీల పరిస్థితే ఇట్లా. ఆ పార్టీ ఎంపీలు ఏ రోజు కానీ వాళ్ళ ప్రాంతీయ అస్తిత్వం కోసం పార్లమెంట్లో కొట్లాడరు. ఇది జగమెరిగిన సత్యం, ప్రతినిత్యం నిరూపించబడుతున్న సత్యం. తమ ప్రాంతం అవమానించబడుతున్నా, తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా వాళ్ళు వాళ్ళ అధిష్టానాలకు తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళకి జీహుజూర్ అనాల్సిందే తప్ప సొంతంగా ఒక్క మాట మాట్లాడలేరు అన్న విషయం ఈ సంఘటనతో తేలిపోయింది. ఇప్పటికైనా ఈ దేశానికి ప్రాంతీయ పార్టీలే శ్రీరామ రక్ష. ఈ విషయాన్ని జనం గుర్తెరగాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి టాపిక్స్ కోసం ది 4th ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.